తెలంగాణ కాంగ్రెస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ సీనియర్ నేతలు కేకే కడియం కాంగ్రెస్ లోకి చేరడం ఖాయమైంది. తాజాగా కడియం శ్రీహరి, కడియం కావ్య కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ సెక్రటరీలు, టీపీసీసీ నేతలు కడియం ఇంటికి వెళ్లి వారితో చర్చించారు. అలాగే కేకే కూడా రేపు చేరనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేవలం బీఆర్ఎస్ పైనే ఫోకస్ చేసిందని, బీజేపీని టార్గెట్ చేయలేదనే టాక్ వినిపించింది. ఈ క్రమంలో తాజాగా మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లోకి వస్తారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొడతామంటే ప్రజలు ఊరుకుంటారా? ఇదేమైనా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర కాదని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు. లోక్సభ ఎన్నికల తర్వాత హరీష్ రావు బీజేపీలో చేరతాడన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కేవలం 3 నెలలే అయింది. మాపై దాడి చేయడం కేకే లాంటి సీనియర్ నేతలకు నచ్చకనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ కోసం పనిచేస్తామని వివరించారు. నల్గొండ, భువనగిరి ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని మంత్రి కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ చేసిన పాపం ఆయనకే తగిలిందని సెటైర్లు వేశారు. మేం గేట్లు ఎత్తడం లేదు, వాళ్లే దూసుకు వస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. చేరికల తీరు కేసీఆర్ నేర్పిన విద్యనే కదా అంటూ సెటైర్లు పేల్చారు. ఇక నిన్న మొన్నటి వరకు తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం కష్టకాలం నడుస్తోంది. ఒక్కొక్కరుగా కాదు, మందలుగా నాయకులు పారిపోతున్నారు, పార్టీ నుంచి జారిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఎవరికైనా, ఏ పార్టీ అధినేతకైనా ఒకంత బాధగానే ఉంటుంది. ఇదే బాధను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా వ్యక్తం చేశారు. పోతున్న వారంతా రాజకీయ బేహారులని తిట్టిపోశారు. అయితే గతంలో మీరు చేసిందని ఇదే కదా అన్న సెటైర్స్ కొందరు కేటీఆర్ పై వేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.